ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించును. ఇక్కడ చూసినట్లయితే ఈ విశ్రాంతి దినాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే 6 రోజులు పనిచేసి 7వ రోజు విశ్రమించాడు. 7వ రోజు విశ్రమించిన ఈ యొక్క సృష్టికి గుర్తుగా, ఆయన సృష్టికర్త అని గుర్తుగా దేవుడు 7వ రోజు విశ్రమించిన దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం చూసినట్లయితే 20వ అధ్యాయం 12వ వచనంలో, మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచు వాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించింది. విశ్రాంతి దినము దేవుడు ఎందుకు నియమించాడు అంటే మన పాపాల నుంచి ఆయన మనల్ని విమోచించు వాడని, అందుకని చెప్పేసి సూచనగా ఒక గుర్తుగా దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించినట్టుగా మనము చూస్తున్నాం. దేవుడు విశ్రాంతి దినాన్ని నియమించి పరిశుద్ధపరిచి ఆశీర్వదించాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా తప్పనిసరిగా ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని పాటించాలి. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదురుగాక. ఆమేన్.